లోని గీతా విద్యాలయ మైదానాన్ని ఆర్మీ శిక్షణార్థుల కోసం ఎంపిక చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అనంత శర్మ సూచనతో టౌన్ సిఐ ప్రకాష్ ప్రత్యక్ష పర్యవేక్షణతో మైదానాన్ని చదును చేయించారు. 200-400 మీటర్ల బాట వేయనున్నారు. కాగా ఈ పనులకు ఎస్పీ అనంత శర్మ సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అనంత శర్మ మాట్లాడుతూ ఆర్మీ శిక్షణార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మైదానాన్ని చదును చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ వెంట సిఐ ప్రకాష్, ఎస్ఐలు శివకృష్ణ, రాజయ్య, ఆర్ఎస్ఐ నవీన్, బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాక్ వేయాలా 400 ట్రాక్ అలా 100 ట్రాక్ మళ్ళీ ఎక్కడ వేయాలి నాకు తెలిసి మళ్ళీ ఎక్కడ వేయాలి బాల్ ఇవన్నీ చిన్నప్పుడు ఒక పూలకేసి అట్లా ఇది కట్టము చిన్నప్పుడు ఆడ బోర్డు ఉంటుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బోర్డు అలా పేరు మీద చెప్తాను నంబర్ తీసుకో కదా ఈ బోర్డు కట్ చేద్దాం సో దట్ మనం కంట్రోల్ ఇది కరువు కాబట్టి కరువు మనం బార్డర్ తీసుకుందాం. బార్డర్ తీసుకుంటే బాగుంటుంది కదా అట్లా బార్డర్ తీసుకొని మీరు 200 వేసారు మరి 400 రావాలంటే ఎక్స్పాండ్ కావాలి కదా మరి అందుకే ఈ బార్డర్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ బార్డరు అక్కడ ఆ రాళ్ళు బయట వేసేయండి, లోపల వేసేయండి, దాని పైన అట్లా ఇట్లా ఇటు తిరిగి మళ్ళీ ఈ బార్డర్ తీసుకొని కరుపు మళ్ళీ దీంట్లోనే ఇప్పుడు అన్నీ ఒక్కసారి 400 వచ్చిందంటే అన్నీ ఆడుకోవచ్చు.
వెరీ హ్యాపీ అంటే వాడు ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. నాకెంతో జనాలు కూడా వస్తారు, ఎంతో ఐడియా లేదు. 20 అనుకుంటే అయితే 100 years లీజ్, 99 years లీజ్ అనుకుంటా, 20 acres అనుకుంటా. రేపు కూడా ఉంది కదా పని? అవును, రేపు ఉంటుంది సార్. రేపు మట్టి తెప్పిస్తాం సార్. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? 90 మంది. నెలకు సరిపడా భోజనం కూడా. ఇది కరువు, అది కూడా ఇక్కడ సార్ మనము చేసింది. సార్ గుడ్ ఈవినింగ్. బాగున్నా? ఏంటి సంగతి? రేపు ఉంటా. మధ్యలో ధర్మపూర్ వెళ్ళి వస్తాను. రేపు బందోబస్తు ఉంటా తీసుకుంటాను. ఇది ఇక్కడ అక్కడ ఇబ్బంది అవుతుంది. ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు చూడలేకపోతే. ఇక్కడ బాగుంది సార్, అక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి 1 మీటర్ తీసుకుంటే ఆన్లైన్. ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత ఎవడైనా కానీ ట్రాక్లోకి వచ్చేది కదా, ఒలింపిక్స్ రూల్ ప్రకారం ఆ ట్రాక్లోనే పని చేయాలి. పడగట్టాలని ఏముంది? ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రౌండ్ అక్కడ పడేయండి, మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే 800 అది 1 km ఉంటాయి కదా సార్. వాడు పరిగెత్తాడు ట్రాక్ పని. అక్కడికి వచ్చేసరికల్లా వాడు దగ్గర 300 వరకు వస్తాడు రాడా. అక్కడ స్టార్ట్ చేసుకోండి. అటు ఐఎంఎస్ సైడ్ కడితే వాడు ఇటు వచ్చేసరికి ఇక్కడ ట్రాక్ ఎంత టైం దానికి? 2 minutes 160 చేసేసి మినిమం డిస్టెన్స్ పెట్టారు 1.5. ఆర్మీ రిక్రూట్మెంట్ కానీ పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. దగ్గర 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు నా దగ్గర, యూత్. దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. వాళ్ళకి ఒక మంచి గ్రౌండ్ ఉండాలని ఆలోచించి సిఐ టౌన్ తర్వాత ఎస్ఐస్ ఈ గీతా విద్యాలయ గ్రౌండ్కి వచ్చారు. ఇది చాలా బుషెస్ ఉండి చాలా అండిలేషన్స్ ఉండాలి, ఎత్తుపల్లాలు ఉంటే దాని అంతా లెవెల్ చేశారు. లాట్ ఆఫ్ రెడ్ సాయిల్ కూడా తెచ్చి బయట నుంచి పోస్తున్నాము. దీన్ని షేప్కి తీసుకొస్తాం. దీనికి ఒక 400 meters ట్రాక్ వేద్దామని. సో గీతా విద్యాలయ ఐ థింక్ ఒక 99 years లీజ్ ఉంది. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దమ్ టు ప్రొవైడ్ దిస్ ల్యాండ్ టెంపరీగా. సో ఈ 4 months ట్రైనింగ్ ఇక్కడే చేద్దామని వాళ్ళది అవుట్డోర్. సో దీనిలో మేడం వచ్చారు ఇప్పుడే, మున్సిపల్ చైర్పర్సన్ గారు. ఆమె కూడా ఒక హైమాస్ట్ లైట్ ఇస్తా అంటున్నారు. సో దట్ జనరల్ పబ్లిక్ కూడా దీన్ని వాకింగ్కి వాటికి వాడుకోవచ్చు. సో దీనికి కావాల్సిన సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. సిఈ గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు ఇది. సో మేబీ ఇంకో 2-3 days లోపల ఇది ఫుల్ ఫ్లెజ్ గ్రౌండ్ తయారవుతుంది. సో అందరూ ఇక్కడే ట్రైనింగ్ తీసుకోవచ్చు. తర్వాత జనరల్ పబ్లిక్ కూడా దీన్ని వాడుకోవచ్చు, వాళ్ళు వాకింగ్కి దానికి.